హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసం కొన్ని లక్షల కుటుంబాలు, దాదాపు 10 లక్షల కుటుంబాలు అయితే ఎదురు చూస్తున్నాయన్నమాట. రేషన్ కార్డులకు సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నాం, మాకు కొత్త రేషన్ కార్డులు ఇప్పించడని ఎక్కడ చూసినా కూడా మనకు అప్డేట్ ప్రజలైతే అడుగుతున్నారనమాట ప్రభుత్వాన్ని. కాబట్టి ఎట్టకేలకు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. ఇక ఏ తేదీ నుంచి మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇక దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలు ఏంటి, మనకు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం మేరకు మీకు అందించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో తప్పకుండా క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మన ఛానల్కు మీరు హెల్ప్ చేయండి. మీరు 10 రూపాయల నుంచి ₹1,00,000 వరకు కూడా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు సహాయం చేయొచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి షేర్ బటన్ పైన నొక్కండి. వీడియో కిందనే ఉంది షేర్ బటన్. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి గత 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభార్త అయితే చెప్పారండి. ఇక రేషన్ కార్డుల ప్రక్రియను అనేది మొదలు పెట్టబోతున్నారు. ఇక రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి మొదలు పెడతారు, మనం ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా రేషన్ పంపిణీకి సంబంధించిన 2 అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ 6 అంటే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలని కూడా చెప్పడం జరిగింది. కనీసం అంటే రైతు రుణమాఫీకి పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా కూడా మనకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఈ రైతు రుణమాఫీని కూడా చేస్తూ ఉందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుకి ఎంత ప్రాధాన్యత ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని చూశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చాలా మంది మనకి రేషన్ కార్డుల కోసం అయితే దరఖాస్తులు చేసుకున్నా కూడా గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడా కూడా రేషన్ కార్డుల పంపిణీని అయితే చేయలేదన్నమాట. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మంది అర్హులైతే ఉన్నారనమాట. అంటే కొత్తగా పెళ్లిళ్ళైన వారు, కొత్తగా మనకు కార్డులో నుంచి వేరైన వారు, ఇలా రకరకాలుగా మనకు కొన్ని 10 లక్షల మంది వరకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు రేషన్ కార్డుల అంశం తెరపైకి వచ్చింది. ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెట్టాలని ప్రజలందరూ కూడా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అడుగుతున్నారని కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందనమాట. ఈ నేపథ్యంలోనే మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను అయితే ఆదేశించారనమాట. ఇక ఇప్పటికే మనకు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో అవకాశం ఇచ్చిందో అంటే 6 రోజుల పాటు దరఖాస్తు చేసుకోమని, 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు చేసుకోమని అవకాశం ఇచ్చింది. ఇక 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల దరఖాస్తులు చేసుకోలేదు. ఇక రేషన్ కార్డులు ఉన్నవారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక ఆ సమయంలో చాలా మంది అర్జీలు ఇచ్చారు, అంటే మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, మాకు కూడా ఈ పథకాలు కావాలనే ఉద్దేశంలో చాలా మంది అర్జీలు అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక అప్పట్లో అర్జీలు ఇస్తూ ఉంటే మన సీఎం గారు ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరు కూడా అర్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, త్వరలోనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపడతాం. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టిన వెంటనే కూడా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక ఎట్టకేలకు మన జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఈ కొత్త రేషన్ కార్డుల చర్చ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుల ప్రక్రియను మొదలు పెట్టారనమాట. ఇక ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డులతో
మీరు యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తెలంగాణ రాష్ట్ర నివాసి ఉండి మీకు కనుక ఆధార్ కార్డు అనేది కలిగి ఉంటే మీరు మీ సేవా కేంద్రాల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకు దరఖాస్తులు అనేది ఓపెన్ కాలేదు. త్వరలోనే అంటే ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు అనేవి ఓపెన్ చేస్తామని, ఓపెన్ అయిన వెంటనే కూడా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, మీ యొక్క ఆధార్ కార్డుల సహాయంతో మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క దరఖాస్తులు అనేది పరిశీలించి మీకు ఈ రేషన్ కార్డు అనేది కొత్తగా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మనకు కొన్ని లక్షల్లో దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం ముందుగానే అధికారులను అయితే సిద్ధం చేస్తుందన్నమాట. ఈ రేషన్ కార్డు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ కూడా తప్పకుండా ఈ రేషన్ కార్డులు పంపిణీ చేయాలనే నినాదంతో ప్రభుత్వం అయితే ఉందన్నమాట. అందుకనే ఇంత సమయం అయితే తీసుకుంది. ఇక ఎట్టకేలకు లైన్ అయితే క్లియర్ చేసి మనకు తప్పకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉండాలనే నిబంధన అయితే తీసుకొచ్చి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతోంది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కనుక పంపిణీ చేస్తే దాదాపు మన సీఎం గారు ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలకు మరికొంతమంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేస్తుందన్నమాట. ఇక దీనికి తదనుగుణంగానే మనకు ప్రస్తుతానికి ఈ పథకాల అమలుకే డబ్బులు లేవని ప్రభుత్వం అయితే బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మనకి రేషన్ కార్డులు కనుక ఇస్తే మళ్ళీ కూడా కొత్త దరఖాస్తులన్నీ కూడా పెరుగుతాయనే ఉద్దేశంలోనే ప్రభుత్వం అయితే కొంచెం మనకు లేట్ అయితే చేస్తుందన్నమాట ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో. కాబట్టి రేషన్ కార్డులకు ఎట్టకేలకు ఈ నెల చివరి వారం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అవకాశం వచ్చిన వెంటనే కూడా మీరందరూ కూడా యాదు మరవకుండా తప్పకుండా మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్నటువంటి పరిశీలించి మీకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ఇస్తారనమాట. కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. ఇక ఇప్పటికే పాత రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. ఇక రేషన్ పంపిణీతో పాటు పాత రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అంతమంది కుటుంబ సభ్యులు కూడా మీరు ఏ ప్రాంతంలో ఉన్న తెలంగాణలో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మిషన్లో. కాబట్టి ఈకేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేసుకోండి, లేకపోతే మీ రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు దరఖాస్తులు చేసుకోండి. ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. అందరూ కూడా రెడీగా ఉండి ఈ దరఖాస్తులు అనేది చేసుకోండి. అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇదే అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని అయితే నాకు పంపించగలరు.